పాకిస్తాన్పై భారత్ వాటర్ బాంబ్ అస్త్రం విసిరింది. ఇప్పటికే సింధు జలాలను భారత్ ఆపేయడంతో పాకిస్తాన్లోని పంజాబ్లో నీళ్ల కోసం కటకట ఏర్పడింది. మరోపక్క అనంతనాగ్ జిల్లాలో జీలం నది గేట్ల తేడంతో పాక్లోని ముజఫరాబాద్, చకోటి ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. అసోసియేట్ రాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, మొత్తానికి భారత్ పాకిస్తాన్ మీద బాంబులు లేకపోతే క్షిపణుల దాడులు అనే దాన్ని పక్కన పెడితే ఒక రకంగా చెప్పాలంటే వాటర్ తోటి ఆ దేశాన్ని బెంబేలెత్తేలాగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సింధు నది జలాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం, సింధు జలాల్ని ఆపేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్తో పాటు ఇతర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఎడారిగా మారిపోయినటువంటి అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా తీవ్ర ఒత్తిడి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటర్గా లేకపోతే చాలా ఇబ్బందులు పడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం మొదలైంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడంతో పాకిస్తాన్ ప్రధాని కూడా దీని మీద రిటర్న్ అయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వంతో అంటే భారత ప్రభుత్వం చేసేటటువంటి విచారణ ఏదైతే ఎంక్వైరీ ఉందో ఎంక్వైరీకి మేము సహకరిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి, కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయితే గత కొద్దిసేపటి క్రితం ఏం చేశారంటే ఏదైతే అనంతనాగ్ జిల్లా అంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అనంతనాగ్ జిల్లాలో జీలం నది ఉంది. జీలం నది, షట్లైజ్ రెండు నదులు ఉంటాయి. అక్కడ జీలం నదికి సంబంధించి గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా వాటర్తో కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ముజఫరాబాద్ అలాగే చకోటి అనేటటువంటి ప్రాంతాలను వరదలతోటి ముంచెత్తినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా వరదలతోటి మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వాస్తవంగా అయితే జీలం నది మీద నుంచి ఎప్పుడైనా సరే గేట్లు ఎత్తేసేటటువంటి పరిస్థితి కానుంటే భారత్ సమాచారం ఇస్తుంది ముందుగా పాకిస్తాన్కి. సో గేట్లు ఎత్తేస్తాం, అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత వాసులు కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పేసి చెబుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా వాటర్ ఎత్తేసింది. ఎందుకు వాటర్ ఎత్తేయాల్సి వచ్చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ నదికి సంబంధించి అంటే సింధు నది జలాలకు సంబంధించి స్టోరేజ్ సమస్య ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ జీలం నదికి సంబంధించినటువంటి డ్యామ్స్ గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి దాన్ని ఎత్తేసినటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే అది ఎత్తేసారో ఒకసారిగా వాటర్ ఎక్కువగా వచ్చేసింది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి ముజఫరాబాద్ అలాగే చకోటి రెండు ప్రాంతాలు కూడా వరదలతో ప్రస్తుతానికి బెంబేలెత్తిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా వరదల్లో ముంచెత్తుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ షాక్ ఇష్యూ తోటి అంటే ఈ షాకింగ్ ఘటనతో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా తీవ్ర ఆందోళన చెందుతోంది. భారత్ ఎప్పుడు ఏం చేస్తుంది అనేటటువంటి ఆందోళన అయితే ఇప్పుడు వాళ్ళలో వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వం ఏదైతే బాంబులు వేయడమో లేకపోతే అక్కడ ఉన్న క్షిపణులు ప్రయోగించడమో లేకపోతే అణుబాంబులు వేస్తామని చెప్పడమో లేకపోతే యుద్ధం చేస్తామని చెప్పడమో వెపన్స్ వాడతామని కాకుండా కేవలం నీటితోనే అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో కూడా వాటర్ టెర్రరిజం అని చెప్పేసి వాళ్ళు ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని భారత్ మీద అవాకులు చవాకులు కూడా పేలుతూ ఉన్నారు. కొంతమంది స్థానికులు వాటర్ టెర్రరిజం అని చెప్పేసి బ్యానర్లు ప్లకార్డ్స్ చేతితో పట్టుకొని అక్కడ పెద్ద పెద్ద ర్యాలీలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదంతా కూడా పాకిస్తాన్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదైనప్పుడు కూడా కేవలం నీటితోనే పాకిస్తాన్ కొవ్వు అరిచేటటువంటి పరిస్థితి ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం నీళ్ల వల్లే ఈరోజు పాకిస్తాన్ దిగి వస్తుంది. ఆ దేశ ప్రధాని కూడా ఇప్పటికే కాలబేరానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. శ్రీదేవి.